నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు ఎన్నో ఆశలతో మొదలుపెట్టినటువంటి రాజధాని ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి ఆమోదం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అమరావతి డెవలప్ అవుతుందా లేక మధ్యలోనే ఇది రాజకీయ హామీగా మిగిలిపోనుందా? మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అయితే వి ప్రకాష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? రైట్. సో మీరు అంటే ఎన్నో సుదీర్ఘ రాజకీయ అనుభవం గల వ్యక్తి. ఆల్రెడీ మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. సో మీకు ఈ రాజధాని విషయంలో, ఒక రాష్ట్ర ఫార్మేషన్ విషయంలో మీకు పట్టు క్లారిటీగా ఉంటుంది. అయితే చెప్పండి, ఇప్పుడు రీసెంట్గా పార్లమెంట్లో అమరావతి మీద ఆమోదం తీసుకురావడం జరిగింది. అలాగే అటు అసెంబ్లీలో కూడా చట్టం చేయడం కూడా జరిగింది. నిజంగానే ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటారా? అసలు అంటే రాజకీయ సుడిగుండంలో చిక్కింది అది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్రాంతము ఒక సామాజిక వర్గం వాళ్ళు బలంగా ఉన్న ప్రాంతం అది. అంటే అక్కడ రైతులు కానీ, సంపన్న రైతులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆ పర్టికులర్గా ఎక్కడైతే అమరావతి ఉందో ఆ ప్రాంత భూములన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి చెందినవి. ముఖ్యమంత్రి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే గతంలో ఏమైందంటే దీని మీద ఒక కమిటీ వేశారు, ఎక్కడ రాజధాని ఉండాలి అనే దాని మీద. ఆ కమిటీ ఏం చేసిందంటే, ఒంగోలు దగ్గర చాలా వ్యాస్ట్ పబ్లిక్ ల్యాండ్ ఉంది, ప్రభుత్వ భూమి అనేది చాలా పెద్దగా ఉంది, అంటే చాలా కొన్ని వందల ఎకరాలు ఉంది, వేల ఎకరాలు అనొచ్చు. అయితే అది రాజధానికి కరెక్ట్గా సరిపోతుంది. ఆ ఏరియా బ్యాక్వర్డ్ ఏరియా ఒంగోలు అనేది. సో ఇది రావడం వల్ల అక్కడ అభివృద్ధి జరుగుతుంది. మిగతా అన్ని జిల్లాలు బాగున్నాయి, ఒక ఒంగోలే అక్కడ మనకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద ఎప్పటికీ వస్తూ ఉంటుంది. అయితే అక్కడ రాజధాని నిర్మించాలని వాళ్ళు సిఫారసు చేస్తే కాదని చెప్పి తన సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతంలో అభివృద్ధి, అంటే ఇప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు విజన్ ఎట్లుంటుందంటే, హైదరాబాద్లో కూడా ఉమ్మడి ఆ రాష్ట్రంలో ఆయన సైబరాబాద్ హైటెక్ సిటీ ఎక్కడ పెట్టాలని ఆలోచించి, అది వస్తుందా ఇంకొక కొద్ది రోజులలో ప్రకటన వస్తుందని చెప్పడానికి ముందే తన సామాజిక వర్గం వాళ్ళకి చెప్పి పెద్ద ఎత్తున భూములు కొనిపించాడు. అక్కడ జయబేరి కావచ్చు, ఇట్లాంటి నార్నే ఇవన్నీ కొనిపించి ఏం చేశాడు, ఇక్కడ హైటెక్ సిటీ ఇక్కడ వస్తుందని చెప్పి, టెక్నాలజీ సిటీ వస్తుంది అని చెప్పి, అదివరకే చెన్నైలో టైడల్ పార్క్ అని, బెంగళూరులో వైట్ హౌస్, ఇట్లా ఐటీ ఎక్కడుంటే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. అందుకని ఏం చేశాడు, ముందే చాలా క్లెవర్గా తన సామాజిక వర్గం వాళ్ళతోని విపరీతంగా భూములు కొనిపించాడు. అప్పుడు ఎంత ఉండే, చాలా తక్కువ ఉండే, 2 లక్షలు 3 లక్షలకి ఎకరం ఉండే. అవును. తర్వాత ఏం చేశాడు, సైబర్ టవర్ కట్టాడు ఒకటి. కట్టే వరకు రేట్లు ఒకసారి 25 లక్షలకి ఎకరం, 50 లక్షలకి ఎకరం పోయింది. ఇప్పుడు 50 కోట్లు అమ్ముతున్నది అక్కడ. ఎవరు బాగుపడ్డారు అంటే తన సామాజిక వర్గం వాళ్లకు మేలు లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ముందే తీసుకోబోయే నిర్ణయాన్ని ఆ దగ్గర వాళ్లకు, బంధువులకు, ఆ సామాజిక వర్గం వాళ్ళకు చెప్పి అక్కడ చేశాడు. ఆంధ్ర పోయిన తర్వాత ఇక్కడ కూడా అదే కార్డు ప్లే చేశాడు ఆయన. అక్కడనేమో ఒంగోలులో పెట్టాలనేది కమిటీ సిఫారసు. ఆ కమిటీ సిఫార్సును పక్కకు పెట్టి తన సామాజిక వర్గం వాళ్ళకు మాట ఇచ్చి అక్కడ ల్యాండ్ షేరింగ్ అన్నట్టు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ షేరింగ్. వాళ్ళు 1000 గజాలు ఈయనకిస్తే 3000 గజాలు వాళ్ళకు డెవలప్ చేసి ఇచ్చే విధంగా, ఇట్లా సబ్జెక్ట్ టు ది కరెక్ట్ ఎంత ఇచ్చారనేది చూడాలి. బట్ వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇచ్చడానికి బదులు ల్యాండ్ డెవలప్ చేసి ఇచ్చేటట్టు, రోడ్లు, డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీ, కరెంటు, ఇట్లాంటివన్నీ. అంటే దానివల్ల రైతులకు బాగా మేలు జరుగుతుంది. అట్లా ప్లాన్ చేశాడు ఆయన. అయితే మళ్ళీ ఎప్పుడైతే చేంజ్ అయిందో పరిపాలన, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, వాళ్ళకి ఏంటంటే ఒక సామాజిక వర్గం ఇప్పటికే బలపడ్డ సామాజిక వర్గం, ఇంకా దీంతో ఇంకా వాళ్ళు బలపడుతున్నారు కాబట్టి ఇది మార్చాలి అన్న దాంతో ఇది ఒక కులాల కుంపట్లాగా, కులాల కొట్లాట్లాగా మారింది తప్ప ప్రజలందరికీ రాజధాని అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్ లేదు. వాస్తవంగా కమిటీ సిఫారసు చేసిన దానిలో ఒక మంచి అంశం ఏంటంటే, ఒంగోలు అనేది రాయలసీమకు, కోస్తా ఆంధ్రకు అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతం. ఇటు వైజాగ్ దిక్కుపోయే వాళ్ళకు కూడా పెద్ద దూరం ఏం కాదు అది, ఏలూరు అటు సైడ్ పోయే వాళ్ళకు కూడా. సో అట్లా మనకు ఇది ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అనుకున్న దాన్ని కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు అందుబాటులో ఉండేటట్టుగా, ఒక సామాజిక వర్గం వాళ్ళే లబ్ధి పొందేటట్టుగా తీసుకొచ్చారు. మొదటి నుంచి కూడా ఆంధ్రలో కులాలది ఎక్కువగా ఉంటుంది కొట్లాట. పార్టీలు కూడా కులాల వారీగా ఉంటాయి. జనసేన అంటే కాపు, చంద్రబాబు టీడీపీ అంటే కమ్మ, వైఎస్ఆర్ అంటే రెడ్డి, కులాల వారీగా చీలు ఉంటుంది ఎక్కువగా. అంటే ఈ కులంలో ఆ కులపోలు లేరా ఈ పార్టీలు అంటే ఉంటారు, కానీ బలమైన నాయకత్వం మాత్రం ఈ కులం నుంచే ఉంటుంది. రేపు ఎలక్షన్లో గెలిచినాక మంత్రులు బలమైన శాఖలన్నీ వాళ్ళకే ఉంటాయి. అట్లా మొదటి నుంచి ఆంధ్ర రాజకీయాలలో
ఈ కులం అనేది ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నది. అమరావతి ఇష్యూ కూడా దానివల్లనే ఇది వివాదాస్పదమైంది. అంటే ఇటు వైసీపీ పార్టీ కూడా వాళ్ళు 3 రాజధానుల విషయం తీసుకొచ్చారు. మొదట్లో మనం చూసుకుంటే వైజాగ్ ఫినాన్షియల్ క్యాపిటల్ అన్నారు, దాని తర్వాత కర్నూలు దగ్గరేమో జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పేసి, మళ్ళీ దాని తర్వాత అమరావతినేమో మెయిన్ క్యాపిటల్గా చేస్తామని చెప్పేసి ఇలా 3 రాజధానుల విషయంలో గతంలో ఒక చర్చ నడిచింది. దాని తర్వాత రీసెంట్గా వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరి మావిగన్ అంటే మచిలీపట్నం, గుంటూరు, అమరావతి, విజయవాడ ఇది తీసుకొచ్చి ఒక ఇష్యూని మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఎందుకు పొలిటికల్ పార్టీస్ సైతం రాజధాని విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలి? అంటే పార్లమెంట్లో ఆమోదం తీసుకొచ్చినప్పుడు ఇంకా దాని మీదే చర్చించడం వెనుక ఆంతర్యం అంటే పార్లమెంట్లో ఆమోదం ఇప్పుడు ఈయన తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆమోదం తీసుకొచ్చినంత మాత్రాన ఇది పర్మనెంట్గా ఉంటుందా? ఇప్పుడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకు హైదరాబాద్ రాజధాని, ఇప్పుడు దాన్ని అమెండ్ చేయడం వల్ల అమరావతి ఆంధ్రకు రాజధాని అని పెట్టాడు. ఇది శాశ్వతంగా ఇట్లే ఉంటుందని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా చంద్రబాబు నాయుడు? అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు, అసెంబ్లీలో చట్టం తెచ్చారు, పార్లమెంట్లో కూడా అమెండ్ చేశారు. రేపు సపోజ్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, తర్వాత ఇక్కడ కొంత ఎంపీలు ఎక్కువ గెలుస్తారనుకుందాం. వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నదని అనుకుందాం. సపోజ్ ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి మోడీ గవర్నమెంట్ ఉంది, రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద ఆధారపడి ఉన్నదని అనుకుందాం. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఈ చట్టాన్ని అమెండ్ చేస్తుంది, మెజారిటీ ఉంటుంది కాబట్టి. ఏంటంటే అమరావతి అని ఉన్న కాడ 3 క్యాపిటల్స్ అని పెట్టి జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూలు, ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అని పెడతారు. ఇప్పుడు ఇదే చంద్రబాబు చేసిన చట్టంలోనే ఈ అమెండ్మెంట్ తీసుకొస్తారు. అసెంబ్లీలో మెజారిటీ ఉంటే తీసుకురావచ్చు కదా, కౌన్సిల్లో అసెంబ్లీలో చేయలేరా? చేస్తారు కదా. రెండవది యునానిమస్ రెజల్యూషన్ చేస్తారు. మీరు పునర్విభజన చట్టంలో ఉన్న అమరావతిని మేము డిస్టర్బ్ చేయట్లేదు, అమరావతి రాజధానిగానే ఉంటుంది, బట్ ఇంకా 2 రాజధానులను కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాము, యాడ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఎవరిది పైచేయి అవుతుంది? ఇప్పుడు ఏదైనా క్షణికానందం చంద్రబాబు నాయుడుది. అదే జగన్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాడు. ఇప్పుడు చట్టం చేస్తే మేము వచ్చినాక మేము చట్టం చేయలేమా? ఇది ఇర్రివోకబుల్ ఎట్లయితుంది అసలు? దీన్ని క్యాన్సిల్ చేయడానికి వీలు కాదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మాకు మెజారిటీ వస్తే మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పాడు. కాబట్టి ఇది ఎప్పటికీ ఆరని మంటలాగా నడుస్తూనే ఉంటుంది. బట్ ఆయన అన్నదానిలో కూడా తప్పేం లేదు. 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదా. ఉత్తరాంధ్ర కూడా బాగా బ్యాక్వర్డ్, రాయలసీమ ఇంకా బ్యాక్వర్డ్. మరి ఒక్క బలమైన రాజధాని ఉన్న ప్రాంతం ఇప్పుడే కాదు, సమైక్య రాష్ట్రంలో కూడా అది బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కృష్ణా గుంటూరు జిల్లాలో. ఇంకా అక్కడనే డెవలప్మెంట్ అంటే ఎట్లా? హైదరాబాద్లో కూడా అదే తప్పు చేశారు. మొత్తం హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశారు తప్ప చుట్టూన తెలంగాణ చేయలే సమైక్య రాష్ట్రంలో. ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ మిగతా ప్రాంతాలు వివక్షకు గురవుతాయి. అంటే ఒక 25 ఏళ్ళ వెనక్కి వెళ్తే అసలు హైదరాబాద్లో డెవలప్మెంట్కి పునాది వేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని అందరూ చెప్పుకుంటారు. ఈవెన్ టీడీపీ పార్టీ వాళ్ళు సైతం చెప్పుకుంటున్నటువంటి వాస్తవం ఏంటంటే చంద్రబాబు డెవలప్మెంట్కు హైదరాబాద్ పునాది వేసింది. హైదరాబాద్ డెవలప్మెంట్కి చంద్రబాబు పునాది వేయలే. చంద్రబాబు హైదరాబాద్ మీద పడి దాచుకున్నాడు. అది ఇంకో 2-3 తరాలు అధికారంలోకి తీసుకురావడానికి కావాల్సినంత సంపాదన ఆయనకు వచ్చింది. హైదరాబాద్ని అంతా కూడా ఒక సామాజిక వర్గం బలపడేటట్టుగా పారిశ్రామికంగా, ఐటీ పరంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విపరీతంగా వాళ్ళతో భూములు కొనిచ్చి, అవసరమైనప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం చట్టాలలో మార్పులు చేసి చాలా చేశారు. చాలా ఘోరాలు, చాలా నేరాలు చేశారు. ఆ సామాజిక వర్గము ఎన్టీ రామారావు వచ్చినాక బలపడలే, చంద్రబాబు వచ్చినాక బలపడ్డది. చంద్రబాబు నాయుడుకి ఉన్నంత ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ, ఈ కక్షపూరిత రాజకీయాలు కానీ, అవి పక్షపాత రాజకీయాలు కానీ ఎన్టీ రామారావుకి లేవు. ఆయన ఒక ఫేర్ మనిషి, బట్ ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు. కొన్ని తప్పులు చేశాడు ఆయన కూడా, బట్ ఈయనలాగా స్వార్థంతోనో, కక్షలతోనో, కార్పణ్యాలతోనో చేసింది కాదు. సో వాళ్ళ సామాజిక వర్గానికి బలమైన ప్రతినిధి చంద్రబాబు నాయుడు. మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అనే ఆ ఆటిట్యూడ్ చంద్రబాబు నాయుడుది. రైట్. అయితే చెప్పండి, ఇక్కడ బేసిక్గా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే కనుక అసెంబ్లీలో అంటే అమరావతి విషయంలో కూటమి క్లారిటీ ఇస్తే వైసీపీ పార్టీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అనుకోవచ్చా మనం? లేదు, వైసీపీ 3 ప్రాంతాలు డెవలప్ కావాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. దాన్ని అపోజ్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకి కానీ అక్కడ ఎమ్మెల్యేలకు కానీ లేకుండే, కేవలం ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాసే విధంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఓకే. అయితే ఈ రాజధాని విషయంలో ఇంత భారీ ఫండింగ్ అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారంటే బేసిక్ అదే అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే 30,000 ఎకరాలు పెట్టుబడులు అవి కూడా నమ్మి అంత ఈజీగా పెడతారా రాజధాని చేసినంత మాత్రాన? అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక స్టేజ్ వరకు
అదివరకు ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆడ ఆడ కూర్చోవడానికి పరిపాలన చేయడానికి కావాల్సిన అవి ఏర్పాటు చేసుకున్నాడు. ఈసారి ఇంకో కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆయన మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు అమెండ్మెంట్ చేయించాడు కాబట్టి ఇక ఆయన మనశ్శాంతిగా ఉంటాడు. ఇది డిస్టర్బ్ చేయరు వీళ్ళు, అమరావతి అనేది ఉంటుంది. అంటే రైతులకు కూడా ఒక భరోసా వస్తుంది. క్యాపిటల్ అమరావతి అని పార్లమెంట్లోనే దాన్ని అమెండ్ చేయించాడు కాబట్టి ఇది ఎక్కడ పోదు అనేది ఒక నమ్మకం వాళ్ళకు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి కదా, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో లేదు. అంటే మొత్తం ఆయన అనుకున్నట ఒక పెద్ద క్యాపిటల్ సిటీగా ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో అది ఒక్క 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నెరవేరేది కాదు. ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఓవర్ నైట్లో బిల్డ్ చేయలే కదా. 1591లో హుస్సేన్ సాగర్, ఆ హుస్సేన్ సాగర్ ఆ టైంలోనే హైదరాబాద్ నగరానికి కొంత అప్పుడు ఏంటంటే గోల్కొండ అనేది ఒక చిన్న మారుమూల ప్రాంతం. ఆ గొల్లకొండలో కొంత పరిపాలన సాగేది అక్కడ గోల్కొండ కోటలో. కానీ హైదరాబాద్ సిటీ అంతా క్రమక్రమంగా డెవలప్ అయింది కదా. ముందు ఓల్డ్ సిటీ డెవలప్ అయింది, మూసీకి అవతల ప్రాంతం. తర్వాత మెల్లమెల్లగా ఇటువైపు డెవలప్మెంట్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత 1800 సంవత్సరంలో సికింద్రాబాద్ డెవలప్ అయింది. తర్వాత కాలంలో ఇప్పుడు 2000 తర్వాత సైబరాబాద్ ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డెవలప్ అయింది. ఏ ఒక్కరిది క్రెడిట్ అని మనం చెప్పలేం. కులీ కుతుబ్ షా దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా అందరికీ మనం కేసీఆర్ హయాంలో మాత్రం ఇటు గచ్చిబౌలి కానివ్వండి, ఐటీ సెక్టర్ మొత్తం డెవలప్ అయిందని. హై రైజ్ బిల్డింగ్స్, ఐటీ సెక్టరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబరాబాద్, ఇవన్నీ కూడా ఒక న్యూయార్క్ నగరంలాగా ఆ కేసీఆర్ గారి పాలనలో కేటీఆర్ గారి కృషి అనేది మనకు కనబడుతుంది. బట్ ఇక్కడ చూసినప్పుడు ఏమైందంటే విజయవాడలో ఈ సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు కూడా ఆ ప్రాంతము నిర్లక్ష్యానికి గురైంది. ఎందుకంటే ప్రతి ఆంధ్ర నాయకుడు కూడా, ఆంధ్ర పెట్టుబడిదారు కూడా హైదరాబాద్ దిక్కు చూశారు తప్ప వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోలేదు. అందుకే అక్కడ కూడా ఒక అసంతృప్తి ఉండే. సమైక్య రాష్ట్రంలో మాకు ఒరిగింది ఏమున్నది, హైదరాబాద్ డెవలప్ చేశారు వీళ్ళు, మాకేం డెవలప్ చేశారు అంటే వ్యాపార కోణమే తప్ప ప్రజలు సంక్షేమము, అభివృద్ధి ఇవేవి కూడా ఆనాడు వాళ్ళకు పట్టలేదు. పక్క నుంచి వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే ఎందుకు ఇప్పుడు రాజధాని విషయంలో అంత పర్టికులర్గా పార్లమెంట్లో ఆమోదం తెలపాల్సిన అవసరం ఏముంది, చట్టం చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అని వాళ్ళు అంటుంటే, ఇంకొకటి వనరులు ఏమున్నాయి ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇందాక నేను అన్నాను కదా, రైతుల్లో ఏమైందంటే ఈవెన్ జగన్ ఉన్నప్పుడు కూడా రాజధాని నగరాన్ని ఏం మార్చలేదు. ఆయన అమరావతి ఉంది కదా, అక్కడ నుంచే కదా ఆయన అడ్మినిస్ట్రేషన్ చేసింది. తాడేపల్లి నుంచి చేశాడు. అది కూడా పార్టీ కదా, అమరావతి పక్కనే కదా. నేను అనేది ఏంటంటే ఆయన అమరావతిని తీసేస్తా అని చెప్పలేదు, పక్కన ఇంకా 2 యాడ్ చేశాడు. ఇది వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి. దానివల్ల ఏమైందంటే ఇక్కడిగా డెవలప్మెంట్ ఉండదు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఫైనాన్షియల్ రాజధాని వైజాగ్ పోయింది అని ఏం చేశారు, ఇక్కడ వ్యాపారస్తులంతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు కడదామని చెప్పి ఆర్కిటెక్చర్లతో ప్లాన్లు వేయించుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. వైజాగ్లో ఒక 2-3 సంవత్సరాలు బూమ్ జరిగింది రియల్ ఎస్టేట్ది. అక్కడ రేట్లు వచ్చినాయి, బాగా రెక్కలు వచ్చినాయి భూముల ధరలకు. సరే కొన్ని బిల్డింగ్స్ కట్టారు, కొంత సిటీ డెవలప్ అయింది అక్కడ. అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు డమాల్ అన్నది వైజాగ్లో. ఇప్పుడు జగన్ చివరి సంవత్సరాలనే ఇంకో 1 year 2 years దిగిపోతుండగానే అక్కడ ఫాల్ స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్ది. ఇప్పుడేమో ప్రపంచవ్యాప్తంగా కూడా సంక్షోభం ఉన్నది. ఇక్కడ కూడా వీళ్ళు చేసిన తెలిదొక్క పనుల వల్ల రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా దెబ్బతిన్నది. సో ఇప్పుడు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లేదు. అమరావతి వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా, అంటే చంద్రబాబు నాయుడు వచ్చిండు, రేపు మళ్ళీ పోలవరం ఉన్న అమరావతి పూర్తి చేస్తే ఈయన ఇంకొక 5 ఏళ్ళు ఉంటాడు, ఈ లోపల మన భూములకు మళ్ళీ మనకు డెవలప్మెంట్ అవుతుంది అన్న దాంతో. కానీ వాళ్ళు అంతకుముందు ఏదైతే భూమి ఉండేనో అలా సగం కూడా లేదు. ఇప్పుడు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద ఎత్తున పోయి అమరావతి మీద పెట్టుబడులు పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు వచ్చినాక కూడా. సరే ఈ అమెండ్మెంట్ చేయడం వల్ల ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది ఇన్వెస్టర్లకు, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, కొంత డెవలప్ అవుతుంది అనే ఒక దాంతో చంద్రబాబు నాయుడు అన్నాడు. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈయన మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి వాళ్ళకు బీజేపీకి సరైన సంఖ్య రాలేదు కాబట్టి రేపు ఫండ్ తెచ్చుకుంటాడు కావచ్చు ఆయన, అక్కడ నుంచి కొంత సపోర్ట్గా క్యాపిటల్ బిల్డింగ్ కోసం కొంత ఫండ్ తెచ్చుకుంటాడు కావచ్చు. దాంతోపాటు మన తెలంగాణ కంటే కూడా ఎక్కువ ఇన్కమే ఉన్నది ఆంధ్రకు. కాబట్టి కొన్నిటి మీద ప్రయారిటీ తగ్గించేసి అది సిటీ డెవలప్మెంట్కు పెడుతుండొచ్చు. ఎందుకంటే పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వమే 90% గ్రాంట్స్ ఇస్తున్నది కాబట్టి ఆ బడ్జెట్ను కొంత పెట్టవచ్చు. అంటే గతంలోని ఈ రాజధాని విషయంలో కేవలం హామీగానే మిగిలిపోయింది తప్ప, ఆ హామీగా ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసిన దశలో ఆగిపోవడం వల్ల అందరి నమ్మకాలు దెబ్బతిన్నాయి.
ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశం ఉందంటారు. అంటే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు ఈ రాజధాని విషయంలో పర్టికులర్గా ఇంకొక 2 క్యాపిటల్స్ యాడ్ చేస్తే అన్న భయం కూడా ఒకటి ఉండొచ్చేమో అంటారు కదా. ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు వచ్చిన తర్వాతనే ఒకవేళ మళ్ళీ గెలిస్తే అప్పుడు కొంత భూమి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే నమ్మి పెట్టుబడులు ఎవరు పెట్టరు. పెట్టుబడులు రావంట. అంటే హైదరాబాద్ సేఫ్ దానికంటే. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడు కూడా పెట్టుబడి పెడితే సేఫ్ అనేది వాళ్ళకు ఉంది. ఇప్పుడు కూడా డబ్బుల వచ్చి భూములు కొనుక్కుంటాను. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు భూమి లేదు కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఇది భూతల స్వర్గం. అంటే ఒకప్పుడు ఇక్కడ ₹1,00,00,000 ఎకరం అమ్మిన ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు కొంటే కనుక రేపు భూమి వచ్చినప్పుడు మళ్ళీ 1-2 కోట్లు అవుతాయి అవి. అంటే ఈ 3 ఏళ్లలో అమరావతికి కొత్త పెట్టుబడులు అనేవి సాధ్యం అవుతాయి అంటారా? చాలా చాలా తక్కువ. అంటే ఆ రాజధాని పట్టణంలో ఉన్న పెరిఫెరీలో ఉన్న కొన్ని బిల్డింగ్స్కు పెట్టుబడి వస్తుందేమో, కొంత అపార్ట్మెంట్స్ అట్లాంటివి కడతారేమో, కానీ ఆయన ఆశించినంత అభివృద్ధి అయితే జరగదు. పాలసీ స్థిరత్వం లేకుండా ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు? లేదు, అందుకే నేనేమంటున్నా, రేపు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మారుస్తాడు. ఈ ఫైనాన్షియల్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్కు ఉన్నంత ఇంపార్టెన్స్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కానీ అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ కానీ రాదు. డెవలప్మెంట్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఏముంటుందమ్మా? అడ్వకేట్స్ కిరాయిలకు ఉంటారు కావచ్చు, కొంత ప్లాట్లు కొనుక్కుంటారు కావచ్చు, ఫ్లాట్స్ కొంటారు కావచ్చు, క్లయింట్స్ వచ్చినప్పుడు హోటళ్ళకి గిరాకీ వస్తుంది కావచ్చు, కానీ జ్యుడిషియల్ క్యాపిటల్న కాడ పెద్దగా డెవలప్మెంట్ ఏం రాదు. అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్న కాడ కూడా కొంత హోటల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది తప్ప అక్కడ కూడా పొద్దున వచ్చి పని చూసుకొని రాత్రికి వెళ్ళిపోతారు. ఓన్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. అమరావతికి అసలు హైదరాబాద్కి తేడా ఏంటి సార్ క్యాపిటల్స్ విషయంలో? బేసిక్గా అంటే ఇక్కడ అన్నిటికీ ఒకటే సెంటర్. ఇక్కడ ఇప్పుడు అమరావతికి ఏంటంటే అన్ని కొత్తగా చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఐటీ హబ్ ఉంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, తర్వాత ఇండస్ట్రియల్ హబ్ ఇది, తర్వాత తెలంగాణ చుట్టూ ఉన్న తెలంగాణ ఎటు 100 కిలోమీటర్లలో అన్ని జిల్లాలు వస్తూనే ఉంటాయి. దాదాపు ఒక ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం డిస్ట్రిక్ట్ అంటే 300 కిలోమీటర్. అదొకటి, అది 300 కూడా ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. అదొకటి, తర్వాత ఇక్కడ భద్రాచలం ఒకటి. ఈ 2 తప్ప అన్నీ కూడా 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కాబట్టి ఇది హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్. అయితే ఎన్నికల ముందు ఈ నిర్ణయం రావడం అనేది యాదృచ్ఛికం అనుకోవచ్చా మనం? ఏ ఎన్నికల ముందు అంటారు? ఇంకొక 3 ఏళ్ళు టైం ఉంది బేసిక్గా ఎన్నికలకి. అంటే ఇప్పుడు 3 ఏళ్ళ ముందు కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకొక నెలలో 2 సంవత్సరాలు కాబోతుంది. అంటే 3 ఏళ్ళ ఒక టైం ఉంది కాబట్టి 3 ఏళ్ళలో బిల్డ్ చేసుకోవడానికి అమరావతిని క్యాపిటల్గా చంద్రబాబు నాయుడుకు ఒక సువర్ణ అవకాశం. బట్ ఆయన కనుక డబ్బులు తెచ్చుకోలేకపోతే, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ డెవలప్ చేయలేదనుకోండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ డెవలప్ కావాలంటే రకరకాల అంటే వేర్వేరు దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఆ రాష్ట్రంలో ఉన్న సంపన్నులు కానీ ఆడ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకా అది మొదలే కాలేదు. ఒకవేళ చేయగలిగితే ఈ 3 ఏళ్ళల్లో డిస్టర్బ్ కాదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్యాపిటల్. ఒకవేళ ఆయన పెట్టలేకపోతే మళ్ళీ రేపు జగన్ వస్తే మళ్ళీ ఆయన ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగే అంటాడు. మళ్ళీ పార్లమెంట్లో అమెండ్ చేస్తాడు, ఇక్కడ కూడా అమెండ్ చేస్తాడు. జగన్ చాలా మొండోడు, తను ధిక్కారము సైతున అన్నట్టే ఉంటుంది ఆయనది. ఇప్పుడు దీన్ని ఆయన ఓరోడు, ఆయన టాలరేట్ చేయలేడు. ఆయన మళ్ళీ పోయి పార్లమెంట్లో అమెండ్ చేస్తాడు ఒకవేళ తనకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినట్టయితే. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఇంకోసారి గెలిచి తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా బీజేపీ వచ్చిందనుకోండి, అప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ నెక్స్ట్ 5 ఇయర్స్లో, అంటే ఇప్పుడున్న 3 ఏళ్ళు ప్లస్ ఇంకొక 5 ఏళ్ళు, 8 ఏళ్ళ టైం సరిపోతుంది వాళ్ళకు. ఈ 3 ఏళ్ళు కూడా బేసిక్గా వాళ్ళు అభివృద్ధి చేసినా చేయకపోయినా మేము రాజధాని తీసుకొచ్చామన్న దాంతో ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటారు కదా. అంటే ఇదంతా ప్రజల దృష్టి మళ్లించడమే. అంటే 2 ఉంటాయమ్మ, ప్రజల దృష్టి మళ్లించడం కాదు, ఆ ప్రజలకు భరోసా ఇవ్వడం. ఎవరైతే అక్కడ భూములు ఇచ్చారో 30,000 ఎకరాలు, వాళ్ళకి ఏమన్నారు, డెవలప్ చేసి ఇస్తాం మీకు కొంత ల్యాండ్, మీకు డబ్బులు ఏమో అన్నారు. రాజధాని రాకుండా డెవలప్ చేసేది ఏముంటుంది? కాబట్టి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికని ఇవన్నీ చేస్తున్నాడు. రైట్. ఇది సార్ అమరావతి బేసిక్గా ఒక కళనా, ఒక అవకాశమా, లేక ఒక రాజకీయ నినాదం అనుకోవచ్చా మనం? ఇప్పుడు అది రాజకీయ నినాదంగానే ఉంది. బట్ అది ఒక చంద్రబాబు నాయుడు కళ కూడా అది. బట్ ఇది ఇప్పటివరకు అయితే ఒక రాజకీయ సుడిగుండంలో చిక్కిన సమస్యగానే చూడాలి. ఇంకా 2 ఏళ్ళు కనుక 2-3 ఏళ్ళ తర్వాత కనుక చంద్రబాబు అధికారం పోగొట్టుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. రైట్. అయితే ఇప్పుడు ఈ అమరావతి విషయంలో ఏదైతే పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయడం జరిగిందో, ఈ సెలబ్రేషన్స్ అంతా పక్కకి తప్పించడం, అంటే ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద వైసీపీ నాయకులు
హైదరాబాద్కు వచ్చి మరీ ప్లకార్డ్స్ పెట్టుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే ఇది ఓ పక్క నుంచి మీడియా కంప్లీట్ అంటే అమరావతి విషయంలో డైవర్ట్ చేయడం అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీడియాని టార్గెట్ చేస్తున్నారని అనుకోవచ్చా? ఏదైనా వేరే ఛానల్ ముందు ఏ పార్టీ అయినా ధర్నాలు నిరసనలు చేస్తే అది నేను వాళ్ళ తప్పే అని చెప్పొచ్చు, మీడియాను దృష్టిని మళ్లించడానికి చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఆంధ్రజ్యోతి మీద ఎవరైనా నిరసన తెలిపినా దాడి చేసినా అది అసహజమైంది కాదు, అది చాలా సహజమైంది. ఎందుకంటే అన్ని మీడియాలు ఒక తీరు ఉంటాయి. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర ఏబిఎన్ ఛానల్ ఇవి ఒక తీరుగా ఉంటాయి అన్నట్టు. ఊరందరిది ఒక దారి, ఉలిపికట్టది ఒక దారి అన్నట్టు. అయితే ఆ ప్రత్యేకత నిజంగానే వార్తలలోనో నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన గొంతు విప్పితేనో ఆ ప్రత్యేకత వస్తే అభినందించవచ్చు. కానీ ఎల్లో జర్నలిజం అని రేపు ఎవరికన్నా విద్యార్థులకు మనం పాఠం చెప్పాల్సి వస్తే జర్నలిజం పిల్లలకు అప్పుడు స్పష్టంగా ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఇవ్వచ్చు అన్నట్టు. ఎల్లో జర్నలిజానికి మనము సింబాలిక్గా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ను చూపెట్టచ్చు. బ్యాలెన్స్డ్ వార్తలు అన్నప్పుడు సరే ఉన్నదానిలో కొంత మెరుగు అనేది ఈనాడు. ఎల్లో జర్నలిజం అంటే ఏంటంటే ఆయన అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ అవకాశవాది అంటాం కదా. ఎవరి పల్లకి మోయాలనుకుంటే వాళ్ళ పల్లకి మోస్తాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఎవరిని ఎత్తేయాలంటే వాళ్ళని ఎత్తేస్తాడు. అంటే జర్నలిజానికి కొన్ని విలువలు ఉండేది. ఆ విలువలన్నీ కూడా మనకు అక్కడ కనబడవు. పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు, ఆంధ్రదిన పత్రికలు అని శ్రీశ్రీ ఏదైతే చెప్పాడో ఆ కట్టుకథలకు పెట్టుబడి కోసం నానా రకాల సర్కస్ ఫీట్లు చేసే వ్యక్తి కొత్త పలుకు పేరుతోని చెత్త పలుకులన్నీ ప్రజల మీద రుద్దుతూ ఉంటాడు. నేనైతే అది చదవను, చూడను కూడా. ఎందుకంటే అదంతా సొంత పైత్యాన్ని అంతా ప్రజల మీద రుద్దుతూ ఉంటాడు. ఆయన రేవంత్ రెడ్డి పోడాలనుకున్నప్పుడు ఆకాశానికి ఎత్తాడు. రేవంత్ రెడ్డి ఆయనను పట్టించుకున్నప్పుడు ఆయనను దిగదార్చే విధంగా వార్తలు రాస్తాడు. కేసీఆర్ అత్యంత సన్నిహితుడు ఆయనకు, రారాపోరా అనుకునేంత స్నేహం వాళ్ళకు. కానీ రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం కేసీఆర్ను పాతాళంలో పడేయడానికి కూడా వెనకాడాడు. అవసరం వచ్చినప్పుడు ఆకాశానికి లేపడానికి కూడా వెనకాడాడు. అంటే ఒక వ్యక్తి ఆ పత్రికను శాసిస్తూ కట్టుకథలను ఆ పెట్టుబడి కోసం పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా ప్రచారం చేయడంలో పెట్టింది పేరు ఆంధ్రజ్యోతి ఏబిఎన్. కాబట్టి దాని ముందట మందకృష్ణ ధర్నా చేసినా, ఇంకొకరు ధర్నా చేసినా, వైసీపీ చేసినా వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పత్రికకు, ఆ ఛానల్కు అటువంటి కీర్తి ప్రతిష్టల్ని రాధాకృష్ణ తెచ్చిపెట్టాడు కాబట్టి. అంటే వైసీపీని ఉద్దేశించి, జగన్ను ఉద్దేశించి మరీ ముఖ్యంగా జగన్ చెప్తే వారి పెళ్ళాలను కూడా తీసుకెళ్ళి అంటే చెల్లెళ్ళుగా చూపించి చెప్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు అని చెప్పేసి అని ఇంట్లో ఆడవాళ్ళని తీయడం, మనం మాట్లాడుకోలేని, మనం వినలేని చిల్లర మాటలు అన్నీ అక్కడనే ఉంటాయి. ఆ కొత్త పలుకు పేరుతో వచ్చే చెత్త పలుకులు అన్నీ అట్లే ఉంటాయి. నేను ఒకసారి ఒక ఛానల్లో చెప్పాను, ఆ పేపర్ని ఇట్లా చింపుకుంటూ ఈ పిల్లల ముడ్డి చూడడానికి కూడా పనికిరాని పేపర్ అని చెప్పాను. ఏం చెప్తాం ఆ పత్రిక గురించి, ఆ ఛానల్ గురించి? తెలంగాణ ఉద్యమం సమయంలో విపరీతమైన విషయం జిమ్మిన పత్రికలు అవి, ఛానళ్ళు అవి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక దాన్ని నిషేధించాడు. అంటే ఎవరు కూడా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆ రెండింటి మీద ఆంక్షలు పెట్టాడు. అది ఇంకొక ఛానల్ మీద. అంటే పొలిటికల్ పార్టీస్ సైతం అలా మీడియా హౌసెస్ మీదకి దాడికి వెళ్ళిపోతే జర్నలిస్టుల మీద దాడి చేసినట్టే కదమ్మా? కాదు, జర్నలిస్టుల మీద దాడి చేసినట్టు కాదు. ఆ దాడి కూడా కాదు, అది నిరసన. కాదు అది దాడి కాదు, అది నిరసన. గతంలో మందకృష్ణ మాదిగా ధర్నా చేసినప్పుడు కొంతమంది రాళ్ళు విసిరి అద్దాలు బలగొట్టారు కదా, అది దాడి. ఇది నిరసన. నిరసనకు దాడికి మధ్య తేడా చూడాలి. అంటే వాళ్ళు కేసు పెట్టచ్చు. ఎవరు పెడతారు? నీకు ఆ వార్త నచ్చకపోతే నీకు కేసు పెట్టే అధికారం అయితే ఉంది కదా. అవన్నీ సరిపోవు, రాధాకృష్ణకు అవి సరిపోవు, అవి ఆనవు. ఇంకా ఉధృతంగా ఉండాలి. పొలిటికల్ పార్టీస్ ఇలా మీడియా హౌసెస్ మీద అంటే ప్రొటెస్ట్ చేయడం తప్పేం లేదు, చేయొచ్చు. పని కట్టుకొని వాళ్ళని పతనం చేయాలని దుష్ప్రచారాలు, అబద్ధ వార్తలు, బూతులు, ఇట్లాంటి వాయువర్సలు లేని మాటలు ఇవి రాసినప్పుడు ఇంకా నిరసన అనేది చాలా చిన్నది. ఇంకా వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే దాడి చేయలేదు కాబట్టి. వాళ్ళ లోపల నా కోపాల ఆవేశాలకు నిరసన అనేది చాలా చిన్న పోరాట రూపం. ఇంకా ఎక్కువనే చేయాల్సి ఉండే, కానీ దాడి చేయడం అనేది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. నిరసన అనేది ప్రజాస్వామ్య హక్కు. రైట్. ఇంకా మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం సార్ గత ఇంటర్వ్యూస్లో కూడా. బేసిక్గా పార్టీ అంటే
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు డిస్కషన్ చేసాం, చాలా విషయాల్లో కూడా ఖండించడం కూడా జరిగింది, చాలా మంది దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారి మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకొక 2 నెలల్లో 2 సంవత్సరాలు కాబోతుంది. సేమ్ తెలంగాణ తరహాలోనే అక్కడ ఆంధ్రాలో కూడా సూపర్ 6 అని చెప్పేసి కొన్ని గ్యారంటీలు ఇవ్వడం జరిగింది, 240కి పైగా హామీలు ఇవ్వడం జరిగింది. మీకంటే ఇప్పటి వరకు మీకున్నటువంటి అవగాహన ప్రకారం మీరేం చెప్తారు సార్? అంటే మీకు తెలిసినంత వరకు. ఈ రేవంత్ రెడ్డి అంటే ఒక అపరిపక్వత, అనుభవం లేని ముఖ్యమంత్రి. బట్ చంద్రబాబు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడుగా 10 ఏళ్ళు సభలో కూర్చున్నాడు, ఇక్కడ అక్కడ. అధికార పక్ష నేతగా, సభా నాయకునిగా ఆయన ఇప్పటికే దాదాపు 14 సంవత్సరాల పైన పూర్తి చేశాడు. అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు లేరు. ఈజ్ నంబర్ 1. అయితే ఈ రెండింటిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు హామీలు రూపొందించుకోవడంలో, హామీలు ఇవ్వడంలో, హామీలు అమలు చేయడంలో ఇక్కడ అపరిపక్వత ఉంది, ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నది. అధికారంలోకి రావాలనే ఒక తాపత్రయంతో అడ్డగోల హామీలు ఇచ్చిందని అనుకోవచ్చు. ఆ విషయంలో రేవంత్ రెడ్డిని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ అపరిపక్వతతోని, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, మొదటిసారి ముఖ్యమంత్రి అయింది కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పూర్తి చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు పూర్తి చేసిన వ్యక్తి, ఆయన హామీలు అమలు చేయనప్పుడు అక్కడ కూడా 14 ఏళ్ళు ఉంది. ప్రతిపక్ష నాయకునిగా కూడా 10 ఏళ్ళు ఉంది. సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు, అక్కడ 5 ఏళ్ళు. అంటే 30 ఏళ్లలో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకునిగా. ఇంకెవరు లేరు, ఎవరు లేరు. ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు కనిపించట్లేదు. మరి అంత అనుభవం ఉన్న వ్యక్తి హామీలు ఇచ్చి అమలు చేయకపోతే ఎట్లయితుంది అమ్మా? అది అంటే ఆయన ఫెయిల్యూర్ అవుతుంది. అది కావాలని మోసం చేసినట్టు. కాబట్టి అంత అనుభవం ఉండి కూడా ఆయన ఫెయిల్ అయ్యిండు అంటే ఖచ్చితంగా ఆయన ప్రజలను మోసం చేయడానికి నిర్ణయించుకున్నాడు అనేది మనం అర్థం చేస్తాం. అంటే గురు శిష్యులు ఒకటే మాట మీద ఉన్నట్ట ఇక్కడ మీకు ఎక్కడైనా అనిపిస్తుంది? అంటే వీరిద్దరు కూడగట్టుకొని ఇక్కడ 6 గ్యారెంటీలు, 421 హామీలు, అక్కడ చూస్తేనేమో సూపర్ 6, మరీ ముఖ్యంగా 240కి పైగా హామీలు. అంటే చూస్తుంటే కూర్చొని అంటే ప్రజలను ఈజీగా మోసం చేయొచ్చు హామీలు ఇచ్చి. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడంతో ప్రజలు మోసపోయి ఓట్లేశారు, అధికారంలోకి తెచ్చారు, టవరింగ్ పర్సనాలిటీ లాంటి కేసీఆర్ని ఓడించారు. కాబట్టి ఇక్కడ కూడా నాకు సాధ్యమైద్దని చెప్పేసి హామీలు ఇచ్చాడు. రెండవది ఏంటంటే అక్కడ ఒక పెద్ద షో జరిగింది. పరకాల ప్రభాకర్ దాన్ని బయటపెట్టాడు. ఏంటంటే రాత్రి 1 గంట దాకా పోలింగ్ బూతులలో దొంగ ఓట్లు వేసి ఎట్లా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పారు, ఎట్లా గెలిచారు అనేది ఆధారాలతో సహా ప్రూవ్ చేశాడు. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంతమంది క్యూలో ఉన్నారు, ఆ రాత్రి 10 తర్వాత ఓట్లు ఎట్లా పడతాయి, 6 గంటల వరకు క్యూలో ఉన్న వాళ్ళకు ఓటేసే అవకాశం ఉంటుంది. 150 మంది 200 మంది ఉంటే 8 వరకు అయిపోతుంది. మరి 1 గంట దాకా ఎట్లా పర్మిట్ చేశారు, ఏ గంటకి ఎన్ని ఓట్లు పడ్డాయి? పరకాల ప్రభాకర్ గారు ఆంధ్రలో ఎన్నికలు ఎదురనేవో ఒక శాంపిల్గా చెప్పాడు ఆయన. అంటే రాత్రి 1 గంట దాకా పోలింగ్ బూతులు క్యాప్చర్ చేసుకొని, ఈవీఎంలను క్యాప్చర్ చేసుకొని ఎట్లా ఓట్లేశారో ఒక కేస్ స్టడీ కూడా ఆయన అందరి ముందు, మీడియా ముందు చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నాయుడుది నిజమైన గెలుపు కాదు, జగన్ది నిజంగానే ప్రజలు ఓడించింది కూడా కాదు. ఈ ఈవీఎంలు, ఎలక్షన్ బూత్ మేనేజ్మెంటు, ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకోవడం, ఇది ఇట్లా చేయడం వల్ల అది ఒక గెలుపు అవుతుంది. అది అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు ఇటువంటి చెత్త పనులకు ఎందుకు దిగజారాలి? రైట్. అయితే ఈ ఫ్రీబీస్ అనేది బేసిక్గా అందరికీ ఫ్రీబీస్ అలవాటు చేసింది ఎవరు అనుకుంటున్నారు మీరు? అంటే ఇవి మనకు వెనుకపోతే ఫస్ట్ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం మొట్టమొదటిసారి అది ఫ్రీబీస్ అంటే ఆనాటి అవసరం. అది ఏదో ఓట్ల కోసం చెప్పి పెట్టలే వాళ్ళు పెట్టింది ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, రూపాయి కిలో బియ్యం ఇచ్చినట్టయితే వాళ్ళకు బాగుంటుంది అని ఫస్ట్ తమిళనాడులో కరుణానిధి డిఎంకే ప్రభుత్వం పెట్టింది. తర్వాత అదే ప్రాసెస్లో ఎంజీఆర్ కంటిన్యూ చేశాడు, జయలలిత అయితే ఇంకా ఎక్కువగా చేసింది. అంటే ఎంజీఆర్ కానీ కరుణానిధి కానీ అవసరానికి తగ్గట్టుగా ఇచ్చారు, ప్రజలకి బాధలున్నాయని. కానీ జయలలిత ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చింది. సరిగ్గా అదే టైంకు ఇందిరాగాంధీ కేంద్రంలో, ఈ తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నప్పుడే, ఆమె కామరాజ్ ముఖ్యమంత్రిగా ఉండే అప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది. ఇందిరాగాంధీ వచ్చినాక ఆమె కూడా కొంత దేశంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని ఫ్రీబీస్ అలవాటు చేశాయి. కానీ ఫక్త్ ఎన్నికల్లో గెలవడానికే ఫ్రీబీస్ అనేటివి మాత్రం ఈ 20-30 సంవత్సరాల నుంచే మనం చూస్తున్నాం. రైట్. ముఖ్యంగా అంటే ఆంధ్రాలో మరీ ఫ్రీబీస్కి ప్రజలు బాగా అలవాటు పడ్డారు. అంటే ఫ్రీబీస్ ఉంటేనే ఓట్లు వేస్తాము అన్నట్టు ఇప్పుడు ఎక్కడైనా అట్లే ఉంది. కాకపోతే ఏంటంటే ఫ్రీబీస్ ఇచ్చి అమలు చేయకపోతే కూడా గెలుస్తారనే గ్యారంటీ ఏముండదు.
మెరుగు అని చెప్పొచ్చు. బట్ ఆంధ్రాలో డైరెక్ట్గా పెన్షన్స్కి ఇంటికి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి తెచ్చివ్వడం కానివ్వండి, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అంచనాలకు మించినవి కదా ఇవన్నీ. ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఫ్రీబీస్ వద్దని ఎవరు అన్నారు, కానీ శృతి మించింది అది. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగా కేవలం ఎన్నికల కోసమే అవన్నీ పెట్టడం అనేది తప్పది. ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళ కోసం బియ్యం తక్కువ ధరకి ఇవ్వడం నేరం కాదు, రేషన్ ఇవ్వడం నేరం కాదు, ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కూడా తప్పేం కాదు, కానీ ఇవ్వట్లేదు. ఇస్తే మంచిదే అది. తర్వాత ఆసరా పెన్షన్స్ తప్పనిసరి అవసరమైనవి అవి. రైతు బంధు తప్పనిసరి అవసరమైంది, రైతు బీమా తప్పనిసరి అవసరమైనవి. కానీ ఈ రకంగా స్కూటీలు ఇస్తాము కాలేజీ పోవడానికి, ఇట్లాంటివి ఏవైతే రకరకాల ప్రామిజెస్ చేశారో ఇవి మాత్రం ఆపాలి. వీటి మీద ఒక ఆంక్షలు ఉండాలి. బట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో దాన్ని స్టాచ్యూటరీగా తీసుకొని ఎన్నికల కమిషన్ నియంత్రణ ఎట్లుండాలంటే, ఎన్నికలప్పుడు ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇస్తారో వాళ్ళు కనుక అవి అమలు చేయలేదనుకోండి 5 ఏళ్లలో, వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ప్రొవిజన్ పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలల్లో పోటీ చేయకుండా ఉంటాం కానీ, ఆ పార్టీని బ్లాక్ చేయడం కానీ, సింబల్ను బ్లాక్ చేయడం కానీ, ఇట్లాంటి గుర్తింపు ఇవ్వకపోవడం కానీ, ఇట్లాంటివి చేస్తే ఏమైందంటే వీళ్ళకి భయం ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఇటువంటి మంచి పనులు ఏమి చేసే పరిస్థితులు లేదు. అది కూడా ఒక కీలుబొమ్మలాగా మారిపోయింది మోడీ గవర్నమెంట్. అయితే అమరావతి విషయంలో బేసిక్గా పెట్టుబడుల విషయం కూడా పక్కన పెడితే చాలా వరకు ఇప్పుడు ఐటీ సెక్టర్ ఎక్కడైనా సరే చదువుకునే వాళ్ళంతా కూడా ఐటీ వైపే బేసిక్గా మొగ్గు చూపుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, క్యాప్జెమినీ కానీ, డెలాయిట్ కానీ, గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా అటు ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉంది అంటారా? అక్కడ కూడా పెట్టే అవకాశం ఉంది అంటారా అసలు? అంటే ఎస్టాబ్లిష్ అయినాయమ్మా ఇక్కడ. ఒకసారి క్యాంపస్లో ఎస్టాబ్లిష్ అయినాక మళ్ళీ ఎక్స్పాండ్ చేయాలంటే చంద్రబాబు నాయుడుతో వాళ్ళకు ఉండే అత్యంత క్లోజ్ రిలేషన్షిప్ ఏదైనా ఉన్నదనుకోండి. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు. లాస్ట్ టైం బిల్ గేట్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఉండే. బిల్ గేట్స్తో కూడా ఆయన కొంత రిలేషన్షిప్ బిల్డ్ చేశాడు. సత్యానాదెల్లా ఇట్లాంటి వాళ్ళు ఉండడంతో అయితే వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు కోసం ఏవైనా సహాయం, అంటే ఇప్పుడు ఆయన ఎక్కువ వెల్ఫేర్ యాక్టివిటీస్కు ఫండ్ ఇస్తూ ఉంటాడు. ఆయన సంపాదనలో చాలా వరకు ఏంటంటే చారిటీ పోతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానంతోనో అనుబంధంతోనో రావచ్చు తప్ప పెద్దగా అనుకూల పరిస్థితులు అయితే అమరావతిలో కానీ వైజాగ్లో కానీ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన లేవు. అంటే జియోగ్రాఫికల్ పరంగా కూడా అక్కడ, జాగ్రఫికల్ పరంగా కూడా సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. తర్వాత చాలామంది అక్కడ నుంచి బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది. అంటే ఈ చాలామంది నిపుణులంతా కూడా 20 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద అమెరికాలో వివిధ దేశాల్లో ఉండడం వల్ల వాళ్ళ బంధువులు, వాళ్ళ వారసులు ఇక్కడ ఎవరు ఉండటానికి ఇష్టపడతలేరు. అందరూ అక్కడికే పోవడానికి ఇలా 130-140 దేశాలలో ఈ ఆంధ్ర సోదరులు ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఐటీ పరిశ్రమల్ని ఆయా దేశాలలో వాళ్ళు డెవలప్ చేస్తుంటారు తప్ప వాళ్ళు పుట్టిన భూమి దగ్గర కన్నా జన్మభూమి దగ్గర వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు ఇది లేట్ డిసిషన్ చంద్రబాబు నాయుడుది. ఒకవేళ మొదటి నుంచి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కొట్లాడి విజయవాడ పరిసరాల దూరదృష్టితోని టీఆర్ఎస్ వచ్చింది. ఎప్పుడైనా తెలంగాణ తప్పదు, మనం ఇప్పుడే డెవలప్ చేసుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని 2001 నుంచే కనుక ఆయన తాపత్రయపడి ఉంటే ఎప్పుడో అమరావతి లాంటి ప్రాంతాలల్లో, వైజాగ్ లాంటి ప్రాంతాలల్లో ఐటీ ఎప్పుడో డెవలప్ అయ్యేది. ఇప్పుడు ఆయన అన్న సైబరాబాద్ కానీ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పెట్టిన తర్వాతనే కదా. అంటే ఒక అహంకారం, అహంభావం, మేము తెలంగాణ రానీయం, లాస్ట్ మినిట్ వరకు ఆపుతాం. ఇంకా అక్కడ బిల్లు పెడుతుంటే కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి ఉత్తరప్రదేశ్కి ములాయం సింగ్ను కలిశాడు, బాల్ ఠాకరే ఇక్కడ పోయి ఆయన కలిశాడు, బాంబే పోయి శివసేన వాళ్ళని కలిశాడు, తర్వాత మోడీని కలిశాడు గుజరాత్ పోయి, ఇక ఫరూక్ అబ్దుల్లాని కలిశాడు కాశ్మీర్ పోయి, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర పోయి అద్వానీని కలిశాడు. మీరు ఇవ్వద్దు సపోర్టు తెలంగాణకు, పార్లమెంట్లో బిల్లు పెడితే మీరు ఓడించాలి అంటే ఎంత అహంభావంతో ఉండే అంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదు. ఓ పక్క ఆయనే తీర్మానం చేస్తాడు తెలంగాణకు. కేసీఆర్ నిరాహార దీక్ష అప్పుడు ఆయనే మాకు అభ్యంతరం లేదని చెప్తాడు. నిరాహార దీక్ష విరమణప్పుడు ఆ ప్రకటన చేస్తే తెల్లవారే బస్సులు పంపించి తెలంగాణకు అడ్డుపడ్డాడు. సమైక్య రాష్ట్రంలో కృత్రిమ ఉద్యమాన్ని లేపిండు ఆయనే. అటువంటి వ్యక్తి ఎప్పుడన్నా దృష్టి పెట్టిండు ఆంధ్ర ప్రాంత అభివృద్ధి మీద, కర్నూలు అభివృద్ధి మీద దృష్టి పెట్టిండా, విజయవాడ పరిసరాల అభివృద్ధి మీద దృష్టి పెట్టాడా? అందుకే అవకాశవాదులు వీళ్ళంతా. ఇప్పుడే కనుక డెవలప్ చేసుకొని ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు, వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి తెలంగాణ వచ్చినాక ఆ సంస్థలతో అనుబంధం పెరిగింది. బట్ ఆయనకి ఎప్పుడో 96 నుంచి ఉన్నది అనుబంధం.
మరి తెచ్చి డెవలప్ చేసుకుంటే ఎవరు వద్దన్నారు? ఇప్పుడు టూ లేట్ అది. ఇప్పుడు అన్ని సంస్థలు ఇక్కడ పెద్ద పెద్ద క్యాంపస్లు ఉన్న తర్వాత వీళ్ళ అవసరాల కోసం మార్చారు కదా, వాళ్ళ అవసరాల కోసం మారుస్తారు. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ది. పోయి వాళ్ళు ఎక్కడనో మంగళగిరిలోనో గుంటూరులోనో దిగుతారా? అంటే వాళ్ళకి ఆ లాజిస్టిక్స్ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నంత బాగా అక్కడ ఉండవు. ఇక్కడ ఒక్కరోజు కూడా వర్క్ డిస్టర్బ్ కాదు. అంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిచిన రోజులలో కూడా ఇన్ఫోసిస్ ఆయన నారాయణమూర్తి అభినందించాడు. ఇన్నిసార్లు మీరు హైదరాబాద్ బంద్ పెట్టినా కూడా మా ఐటీ పరిశ్రమ మీదకి రానందుకు థ్యాంక్స్ అని చెప్పాడు ఉద్యమకారులకు. అంటే ఇక్కడ మత కల్లోలాలు లేవు, ఉద్యమాలు లేవు, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేవు. కాబట్టి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ క్లైమేట్ పరంగా కానీ గ్లోబల్ బిజినెస్కి కానీ. ఒక్క కంపెనీ అక్కడ పెడితే డెవలప్ అవుతుందా ఐటీ? ఎవరినో ఒకరిని తీసుకుపోయి రిక్వెస్ట్ చేసి పెట్టిస్తే అవుతుందా? వాళ్ళు ఎన్ని తాయిలాలు ఇచ్చినా కూడా ఇవాళ ఐటీ పరిశ్రమ ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు. రైట్. అయితే ఒకసారి వైఎస్ జగన్ విషయానికి వస్తే కనుక వాళ్ళు బేసిక్గా 2019లో అధికారంలోకి వచ్చినప్పటికీ 2 సంవత్సరాలు కోవిడ్ పోయింది, 3 సంవత్సరాలు మాత్రం డెవలప్మెంట్ పరంగా అంటే ఎక్కడికక్కడ వాళ్ళు తప్పులు కప్పుపుచ్చుకునే ధోరణిలోనే ఉన్నారు అని చెప్పేసి అని కూటమి నాయకులు ఆరోపిస్తున్నటువంటి మాట. అంటే వైఎస్ జగన్ కూడా చేసిన తప్పు ఏంటంటే ఇప్పుడు ఓ సమిష్టి పాలన ఉండాలి. 10 మంది ఇచ్చే ఇన్పుట్స్ను ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ఆయన పరిపాలన చేస్తుంటే అంతా ఒక యూనిఫామ్ డెవలప్మెంట్ అనేది ఉండేది అక్కడ. కానీ లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేసి ఇప్పుడు ఆయన ఒక సామాజిక వర్గానికి అగెనిస్ట్గా వాళ్ళ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తూ నువ్వు వైజాగ్ను విజయవాడను డెవలప్ చేసి ఉంటే నీకు మంచి పేరు వచ్చేది. పూర్తిగా వివక్ష చూపెట్టాడు కదా అమరావతి పట్ల, అది కరెక్ట్ డిసిషన్ కాదు. రెండవది ఏంటంటే ఆయన అన్ని సేవలు చేసినా కూడా ప్రజలకు ఓడించడానికి పూర్తి బాధ్యత ప్రజలదే కాదు, అది ఈవీఎంలది, ఈ చంద్రబాబు నాయుడు చేసిన పోల్ మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయాల్లో పర్సనల్ టార్గెటింగ్ అసలు ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే చేయకూడదమ్మా. ప్రొఫెషనల్గా ఎంతైనా సరే నువ్వు డెవలప్మెంట్ చేయలేదు అది ఇది అంటే ఒక రకంగా, కానీ జగన్ నవ్వు దగ్గర నుంచి అతను ఉండే వైఖరి వరకు ప్రతి దాన్ని వేలెత్తి చూపిస్తూ తప్పది. బాడీ షేమింగ్ చేయడం కానీ పర్సనల్ అలిగేషన్ వేయడం కానీ రాజకీయాలలో కరెక్ట్ కాదు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ కూడా మన రేవంత్ రెడ్డి గారు అదే సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కువ ఆయన మీద చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది కాబట్టి అక్కడ జరిగే ఈ వెర్రి పనులన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. బట్ ఆంధ్రలో రాజకీయాలల్లో చాలా కాలం నుంచే భ్రష్టు పట్టిపోయినాయి అవి. అసెంబ్లీ చూస్తే చూడబుద్ధి కాదు. చాలాసార్లు గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు కూడా ఒక కామెంట్ చేశాడు, తెలంగాణ అసెంబ్లీ చూడ ఎంత చక్కగా జరుగుతున్నది, ఆంధ్ర అసెంబ్లీ చూస్తే రోజు కొట్లాటలే, చూడాలనిపిస్తలేదని కూడా గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు అన్నాడు. అంటే వాళ్ళు మారాలి విలువలు. ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఎమ్మెల్యేలను గెలిపించి చట్టసభలోకి పంపించినప్పుడు చట్టసభల మర్యాదలు, విలువలు, సాంప్రదాయాలు ఫాలో కావాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల మీద వి ప్రకాష్ గారి ఒపీనియన్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.